గురు సేవా భాగ్యం వల్ల ఎటువంటి ఫలం లభించే అవకాశం ఉంటుందంటారు? జయదత్త. సేవాహి పరమో ధర్మ. సేవ కన్నా గొప్ప ధర్మము ప్రపంచంలో లేదు. అది అందులోనూ గురు సేవ. గురు పాద సేవ అని మనం అంటూ ఉంటాం. అంటే గురుపాద సేవ అంటే ప్రతి ఒక్కళ్ళు పోయి గురువుగారి పాదాలు పట్టేసుకోవటం. 1000 మంది గురువుగారి పాదాలు ఒత్తితే పాదాలు ఏమైపోతాయి? కందిపోతాయి. ఒకే రోజులో 1000 మంది ఒత్తలేరు, ఒత్తకూడదు. గోళ్ళు వేరే పెంచుకుని ఉంటారు, వచ్చి ఒత్తేస్తే రక్తం వస్తుంది తప్ప దానివల్ల గురువుగారికి ప్రయోజనం కన్నా కష్టమే, ఇబ్బందే ఎక్కువగా కలుగుతుంది. మరి గురు పాదసేవ అంటున్నారే, ఏమిటిది కారణము అని అంటే, గురువు యొక్క మాటల్ని అనుసరించటమే గురు పాదసేవ. పాదం అనే దానికి పదం అనే అర్థం కూడా ఉంది కదా, పదం నుంచి వచ్చిందే పాదం. గురు పదసేవ అంటే గురువు చెప్పిన మార్గంలో నడిచి గురువుకి ఆ మార్గాన్ని చూపించటం. నేను ఈ మార్గంలో నడుస్తున్నాను, అది గురు పదసేవ, గురు పాదసేవ. అందువల్ల ఆ సేవని గురువు నిజంగా మెచ్చుకుంటారు ఎక్కడున్నా సరే. అంటే గురువు దగ్గరే ఉండాలి అనేం లేదు. నేను గురువు ముందే ఉండాలి, గురువు నా ముందే ఉండాలి. ఎక్కడున్నా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా నా గురువు నాతో ఉన్నాడు, నా గురువు నాకు ఇది చెప్పారు కాబట్టి నేను దీన్ని పాలిస్తున్నాను అని అనుకుని చేసే సత్కర్మ ఏదైతే ఉందో అది గురు పదసేవ. ప్రత్యక్ష గురువు, అప్రత్యక్ష గురువు. ఇప్పుడు చాలామంది కూడా ఏకలవ్య శిష్యుడిలాగా, అంటే అంత కఠిన దీక్ష ఉన్నా లేకున్నా నేను ఇది ఫాలో అవుతాను అని ఆ ధోరణిలో ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కూడా సాధ్యమే. ఏకలవ్యుడని మీరే చెప్పారు కదా, అలా కూడా సాధన చేయవచ్చు. గురువుని నమ్మి మనం ఎక్కడో విని ఉంటాము, వెళ్ళలేను. ఇప్పుడు ఆర్థికంగా గురువు దగ్గరికి రాలేని వాళ్ళు, ఆరోగ్య సమస్యలతో గురువు దగ్గరికి రాలేని వాళ్ళు ఉన్నారు కదా, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడో వింటారు. ఒక ఆమెకి ఏదో పత్రికలో, చాలా ఒక 30 ఏళ్ల క్రితం పత్రికలో ఏదో ఒక చిన్న స్వామీజీ వారి ఫోటో ఆర్టికల్ అక్కడ కనిపించింది. అది బ్లాక్ అండ్ వైట్ ఫోటో. స్వామీజీ అని గుర్తించింది, ఈయనే నా గురువు, ఇంత మంచి చక్కటి ఉపదేశం నాకు చేశారు అని. ఆ రోజు నుంచి అట్లాగే దాన్నే ఫాలో అవుతూ, దాన్నే అనుసరిస్తూ, నేను స్వామీజీ శిష్యురాలు అనుకుంటూ 30 ఏళ్ల తర్వాత వచ్చి దర్శనం చేసుకుంది. అటువంటి శిష్యులు కూడా ఉండవచ్చు. గురువుని మనం మానసికంగా గురువుగా ఎన్నుకోవచ్చు, తీసుకోవచ్చు. దానికి కూడా గురువుల అనుగ్రహం కావాలి, గురుకృప కావాలి. అలా కూడా గురు సేవ చేసుకోవచ్చు.